రాజమండ్రి కంటిపూడి సుజుకి షోరూంలో సుజుకి సంస్థ రూపొందించిన సుజుకి యాక్సెస్ ఈ వెహికల్ ను ఆర్డీఓ సురేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ సుజుకి సంస్థ ఈ వెహికల్ ను అత్యాధునిక సాంకేతికతతో అప్డేటెడ్ ఫీచర్లతో వినియోగదారులను అవసరాలను అనుగుణంగా రూపొందించింది అని తెలిపారు. ముఖ్యంగా బ్యాటరీ మన్నిక చాలా మెరుగ్గా ఉండడం ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని, పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానిక్ వాహనం భవిష్యత్ ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం యజమానులు ముల్లపూడి జగన్, కె వినయ్, బాబు, సిహెచ్ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలు, నాణ్యమైన వాహనాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు రాజమండ్రి కంటిపూడి సుజుకి షోరూంలో యాక్సిస్ ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్ సురేష్ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ వెహికల్ యాక్సిస్ 125 యాక్సిస్ని గమనిస్తే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి, అప్డేటెడ్ ఫీచర్స్ తోటి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఉదాహరణకి బ్యాటరీని కూడా ఎల్ఎఫ్పి అని 3 రకాల మెటీరియల్స్ తోటి డెవలప్ చేసి, అప్డేట్ చేసి, డ్యూరబిలిటీని బాగా ఎక్కువగా ఉండేట్టుగా తీసుకొచ్చారు. అంతేకాకుండా 3 years లోపు లేదంటే 36,000 kilometers లోపు బైబ్యాక్ చేసుకుంటాం మేము అనే ఆఫర్ను కూడా డిక్లేర్ చేశారు సుజుకి వారు. నాకు తెలిసి ఏ ఇతర ఈ వెహికల్స్ ఇక్కడ అలాంటి బైబ్యాక్ ఫెసిలిటీ ఉన్నట్టుగా నేను గమనించలేదు. యాక్చువల్గా ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని, యూజ్ చేసిన వెహికల్స్ని డిస్పోజ్ చేయడం ఈ వెహికల్స్లో అతిపెద్ద సమస్య. అలాంటిది ఈ బైబ్యాక్ ఆఫర్ ద్వారా వీళ్ళు ఆ సమస్యని పబ్లిక్కి, సిటిజన్స్కి ఓవర్కమ్ చేశారని నేను భావిస్తున్నాను. బ్యాటరీ డ్యూరబిలిటీ కూడా బాగుందని చెప్తున్నారు. 90 kilometers వరకు కూడా ఎలాంటి టార్క్ వేరియేషన్ లేకుండా సేమ్ టార్క్ తోటి రన్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది టెస్టెడ్ అండ్ ప్రూవెన్ అని అనుకుంటున్నాను. ఇందులో ఉండే ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ని పబ్లిక్ అంతా కూడా ఉపయోగించుకొని కంఫర్ట్ ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. నేను సంపత్ కుమార్ అండి, సీనియర్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, రాజమండ్రి.